మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ కోర్ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జనవరిలో వచ్చింది. సో ఇప్పుడు జూన్ అయింది. నెక్స్ట్ మీకు రిక్రూట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ. సో అంతవరకు మీతో పాటు జర్నీ చేస్తూనే ఉంటామని నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనసులో ఉన్నట్టు ఎన్నో సందేహాలకి నివృత్తి చేస్తూ బెస్ట్ గైడ్ లైన్స్, బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్స్, బెస్ట్ సిలబస్ అనలిస్ట్, బెస్ట్ కంటెంట్ ఇచ్చి ప్రతిరోజు ఒక వ్యూహంతో పాటు క్లాస్ చెప్పి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హైయెస్ట్ మార్కు రావడానికి ఈరోజు సెలక్షన్ లిస్ట్లో వారు ఉండడానికి దోహదమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే పిఆర్ అకాడమీ. నేను అని చెప్పట్లేదు మై డియర్ ఫ్రెండ్స్, పిఆర్ అకాడమీ అని చెప్తున్నాను. అంత పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్ నుండి మీరందరూ మంచి కోర్స్ తీసుకుని బాగా మార్క్స్ సంపాదించి సెలెక్ట్ అయినారు కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి మనస్ఫూర్తిగా మా పిఆర్ అకాడమీ తరపు నుంచి కంగ్రాచ్యులేషన్. అయితే ఇంకొక అడుగు దూరంలో అపాయింట్మెంట్కి ఉన్నారు. ఆ అడుగు దూరంలోనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు టీఎస్ హైకోర్టుకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వచ్చింది. మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్ అయితే రాలేదు. మరి డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్ అనేది రాలేదు, ఓకేనా? సో డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్ రాలేదు కాబట్టి ఇప్పుడు హైకోర్టు రిజల్ట్ మాత్రం వచ్చింది. ఏ డేట్ వచ్చింది? ఆఫీస్ సబార్డినేట్ది వచ్చింది. నెక్స్ట్ వచ్చింది ఎగ్జామినర్ వచ్చింది, ఓకే, ఎగ్జామినర్ది వచ్చింది. నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ది వచ్చింది, ఓకే అండి, అసిస్టెంట్ది వచ్చింది, ఓకే, సిస్టమ్ అసిస్టెంట్. కంప్యూటర్ ఆపరేటర్ది వచ్చింది, కంప్యూటర్ ఆపరేటర్ వచ్చింది. అలాగే కాపీస్ట్ వచ్చింది అండ్ టైపిస్ట్ వచ్చింది. టోటల్గా ఈ 7 రకాలమైన పోస్ట్ ఒక రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అయింది. గుర్తుపెట్టుకుంది, ఇది కేవలం హైకోర్టుది మాత్రమే. సో టోటల్గా 7 టైప్స్ ఆఫ్ పోస్ట్. ఎవరైతే ఈ పోస్టులలో ఇప్పుడు క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఎవరి యొక్క హాల్ టికెట్స్ అయితే ఉన్నాయో ఆ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రెడీ అవ్వాలి. అయితే విత్ ఇన్ ఏ వీక్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, దాంట్లో ఎప్పుడు ఉంటుంది, డేట్, వెన్యూ ఎక్కడ ఉంటుంది, ఓకే, మరియు ఏ డాక్యుమెంట్స్ మనం తీసుకువెళ్ళాలి అనేది మనం చెప్తున్నాం. ఇది ఎప్పుడు ఉంటుంది, డేట్, వెన్యూ అనేది గవర్నమెంట్ ఆఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. కానీ ముందు నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెప్పాను కదా, ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. ఈ అడుగు సరైన విధంగా వేస్తే మనకు ఉద్యోగం పక్క. దాని గురించి మీకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఇవ్వడానికి నేను రావడం జరిగింది. సో ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ నుండి ఆఫీస్ సబార్డినేట్ ఉంది, తర్వాత సిస్టమ్ అసిస్టెంట్ అన్ని పోస్టులు ఉన్నాయి కదా. సో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ చూడండి. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అయితే 7th through 10th అన్నారు కాబట్టి వారికి ఆ సర్టిఫికేట్ కావాలి. మరి ఇక్కడ మనం తీసుకున్నాము అసిస్టెంట్ పోస్ట్కి, వారికి ఎనీ డిగ్రీ డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. సో ఎవరికి ఏ సర్టిఫికేట్ కావాలి, ఏ సర్టిఫికేట్ ఉండాలి అనేది విత్ ప్రూఫ్తో పాటు. సో ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్ కావాలనేది ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి. సో అది పాయింట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే గవర్నమెంట్ చెప్పిన పాయింట్స్ సో నేను ఎక్కడ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఓకే. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ మనం రెడీగా ఉంచుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ మనం రెడీగా ఉంచుకుంటే మనం ఒక్క అడుగు దూరంలో మనం చేరి మనం ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాం, ఓకే. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. మై డియర్ ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మీ అకాడమీ. పిఆర్ అకాడమీ ఇస్ నాట్ మైన్, ఇట్స్ యువర్స్, ఓకే. రైట్, నీడ్ డాక్యుమెంట్స్ అన్నాం. మరి ఏ డాక్యుమెంట్ ఉండాలి? ఎస్, ఆఫీస్ సబార్డినేట్గా అయితే మనకి ఏంటన్నారంటే ఖచ్చితంగా 10th class 7th through 10th అన్నారు కాబట్టి 7th through 10th class ఉండాలి. సో మినిమం మనకు ఏంటంటే 10th classది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ది 10th class సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో నీడ్ డాక్యుమెంట్ అన్నీ కూడా
ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఇది ఒరిజినల్ సర్టిఫికేట్, ప్రతి ఒక్క దగ్గర ఒరిజినల్, ఓకే, ఒరిజినల్ ఉండాలి. ఓకే, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ అయిన తర్వాత ఖచ్చితంగా మిగతా పోస్ట్, ఎగ్జామినర్ పోస్ట్ లాంటివి అప్లై చేస్తుంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి. ఏంటి ఉండాలమ్మా? ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మార్క్స్ మెమో అంటాం, మార్క్స్ షీట్ అంటాం దీన్ని, ఇంటర్మీడియట్. నెక్స్ట్ డిగ్రీ. చూడండి, కొంతమంది ఇక్కడ బీటెక్ చేసి ఉంటారు. డిగ్రీ అయితే 3 years, బీటెక్ అయితే 4 years. సో ఇక్కడ 3 years 4 yearsలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్, ఓకే, డిగ్రీ అయితే ఈ 3 years ఒక మార్క్స్ మెమో ఉండాలి. ఏముండాలమ్మా? మార్క్స్ మెమో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే మార్క్స్ మెమోతో పాటు ఈ డిగ్రీలో ఉన్నటువంటి ప్రొవిజనల్, ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేదా ఒరిజినల్, ఓడి అంటారు, ఒరిజినల్ ప్రొవిజనల్ అయినా లేదా ఒరిజినల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. మార్క్స్ మెమోతో పాటు ప్రొవిజనల్. ఒకవేళ బీటెక్ అయి ఉంటే ఆ 4 years కూడా, ఓకే. ఇప్పుడు లేటెస్ట్ డిగ్రీ 4 years కదా ఏపీలో, సో తెలంగాణలో అయితే 3 years ఉంది, రైట్. సో ఉన్నటువంటి ప్రొవిజనల్ అండ్ ఒరిజినల్తో పాటు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. 4వ పాయింట్ ఈ డిగ్రీలో. ఓకే, డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్కి అప్లై చేస్తే, మరి ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసినప్పుడు ఇవి రెండు వాళ్ళకి అవసరం లేదు, ఎక్కడి నుంచి వాళ్ళ కట్ ఆఫ్. సో ఇది కామన్, ఇవి అందరికీ కామన్. ఇక్కడ నుంచి ఏ పాయింట్స్ అయితే వస్తే ప్రతి ఒక్కరికి కామన్గా తెలుసుకోవాల్సిందే. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా. కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్? దీన్నే మనం కేస్ట్ సర్టిఫికేట్ అంటాం. ఏంటంటామమ్మా? కేస్ట్ సర్టిఫికేట్ అంటాం. ఈ కేస్ట్ సర్టిఫికేట్లో ఏంటంటే ఉండాలి? కేస్ట్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా మనం చూసుకోండి, ఓసీ వారికి అయితే వారికి ఏంటి ఇస్తున్నారంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓసీ వారికి అయితే కొంతమంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అప్లై చేస్తుంటే ఈడబ్ల్యూఎస్ ఖచ్చితంగా ఉండాల్సింది. రెండోది ప్రతి బీసీ వారికి అయితే బీసీ ఏ బి సిడిఈ ఈ సబ్ గేట్స్తో పాటు ఉండాలి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి ఇది కూడా ఒరిజినల్ ఉండాలి. నెక్స్ట్ 3వది ఏంటంటే ఎస్సీ అండ్ ఎస్టీ, సో ఈ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ 4వది, సో ఇది సర్టిఫికేట్ ఖచ్చితంగా ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఇది ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ మీద ఉండి తీరాల్సిందే. లేని ఎడల మీరు రిజర్వేషన్ నుంచి అప్లై చేస్తుంటే మీరు రిజెక్ట్ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పిహెచ్ కేటగిరీకి నుంచి అప్లై చేస్తుంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ అంటాం, ఫిజికల్ ఛాలెంజ్డ్. సో దీనిలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ నుంచి అప్లై చేస్తుంటే అది కూడా ఉండాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. సో దీని నుంచి సంబంధించినటువంటి మెడికల్ నుంచి మీరు సర్టిఫికేట్న మెడికల్ సర్టిఫికేట్ అయితే దీంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. మీ పర్సెంటేజ్తో పాటు ఏ క్రైటీరియా ఇది అయితే ఖచ్చితంగా ఉండాల్సింది. నెక్స్ట్ 7th ఎక్స్ సర్వీస్ మెన్స్ వారు ఎవరైతే ఉన్నారో, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాలి. డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి ఉంటారు కదా, ఈ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి ఒరిజినల్. సో ఇది ఎవరికి? అందరికీ కాదు, ఎక్స్ సర్వీస్ మెన్కి ఓన్లీ మాత్రమే, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళకి అయితే అవసరము లేదు, ఎక్స్ సర్వీస్ మెన్స్ మాత్రమే. సో నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే బీసీ వారు ఎవరైతే ఉన్నారో చాలా 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 ఇంపార్టెంట్, అందుకోసం రెడ్డింగ్లో రాస్తున్నాను. ఓబీసీ సర్టిఫికేట్ విల్ నాట్ కన్సిడర్. సో నా దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉంది సార్, నేను తీసుకువెళ్తాను అంటే అది పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ మరి గవర్నమెంట్ ఆల్రెడీ వారు ప్రాసెస్ సర్వీలో జాబ్ చేస్తున్నారు కానీ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేశారు, ఈరోజు సెలెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకెళ్ళాలి? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే, లేకపోతే అవసరం లేదు. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే తీసుకుని వెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు. సో ఇవి ఒకవేళ దీంట్లో ఏదైనా ఒక పాయింట్ అనేది మీరు మర్చిపోయారనుకోండి, యు ఆర్ ది రిజెక్టెడ్.
ఈ సర్టిఫికెట్లలో ఏ సర్టిఫికెట్ మీ దగ్గర లేకపోతే ఈ ఆర్ ది రిజెక్టెడ్. ఇవన్నిటితో పాటు మెయిన్ ఏంటి ఉండాలంటే ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే హాల్ టికెట్ జిరాక్స్ ఉండాలి మీ దగ్గర. ఖచ్చితంగా హాల్ టికెట్ జిరాక్స్ ఉండాలి. ఇది జిరాక్స్ ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సింది. మీరు ఎగ్జామ్ రాసినటువంటి, ఎందుకంటే మీ హాల్ టికెట్ నంబరా కాదని తెలుసుకోవడానికి హాల్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. తర్వాత ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ 11 పాయింట్స్ మనం ఏదైతే చెప్పామో ఇవన్నీ కూడా ఆల్ ఒరిజినల్స్. ఇప్పటి వరకు ఇది ఒక్కటే జిరాక్స్. 11 సర్టిఫికేట్ కూడా ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి. ఆల్ ఒరిజినల్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని. లేదు సార్ నేను కాలేజీలో ఉండిపోయింది, మా దగ్గర లేదు, వేరొకరి దగ్గర ఉండిపోయింది అంటే ఇవారు రిజెక్టెడ్. గుర్తుపెట్టుకుని ఆల్ ఒరిజినల్ తీసుకోవాలి. 13వ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 11 పాయింట్ వరకు నేను చెప్పినటువంటి 11 పాయింట్స్ 11 డాక్యుమెంట్స్ ఏదైతే ఉండాలో ఈ 11 పాయింట్స్ కూడా ప్రతిదీ కూడా మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా 2 సెట్స్ ఏంటమ్మా 2 సెట్స్ జిరాక్స్ చేయాలి. 2 సెట్స్ జిరాక్స్ ఫోటో కాపీస్ అంటారు. 2 సెట్స్ జిరాక్స్ చేసి దానిపైన మనం ఏం చేయాలంటే గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ చేయించాలి. ఈ 2 సెట్స్ కాపీస్ పైన గెజిటెడ్ ఆఫీసర్ అంటే హై స్కూల్లో హెడ్ మాస్టర్, కాలేజీలో ప్రిన్సిపల్, హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరైతే చేస్తుంటారో లేకపోతే ఎంఆర్ఓ విఆర్ఓ ఓకే వీళ్ళందరూ గెజిటెడ్ ఆఫీసర్ కింద వస్తారు. సో మన దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ హాస్పిటల్ ఏదైతే ఉంటో ఆ హాస్పిటల్కి వెళ్ళి లేకపోతే పశువుల శాఖకి చెందినటువంటి డాక్టర్ కూడా గెజిటెడ్ ఆఫీసరే. సో గ్రీన్ ఇంక్ ఎవరైతే పెట్టుకోగలుగుతారో హెచ్ఎంస్, స్కూల్ హెచ్ఎంస్, కాలేజ్ ప్రిన్సిపల్స్, సో వీళ్ళందరూ కూడా గ్రీన్ ఇంక్ పవర్స్ కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్ వాళ్ళే అంటారు. ఈ గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించేసి రౌండ్ సీలు స్టాంపు అటెస్టెడ్ చేయించేసి ప్రతి ఒక్క కాపీలో ఇవన్నీ కూడా 10 కాపీస్ అంతా జిరాక్స్ చేసి ఒక సెట్ చేసి ఓకేనా మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత వారు సిగ్నేచర్ చేసి రౌండ్ సీల్ వేసి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు. సో ఇవన్నీ చేసి మీరు పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఏ రోజు అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో సో ఆ రోజు డేట్ ఏ రోజు అయితే ఉంటుందో ఏ వెన్యూ అయితే మనకి చెప్తారో ఆ వెన్యూ దగ్గర మీరు పట్టుకుని వెళ్తే ఈ 2 సెట్ జిరాక్స్ కాపీస్ గెజిటెడ్ ఆఫీసర్ మనం పట్టుకుని వెళ్తే వాళ్ళు ఒరిజినల్ అన్ని చెక్ చేస్తారు, జిరాక్స్ సెట్ తీసేసుకుంటారు, ఒరిజినల్ మనకి ఇచ్చేస్తారు, మనం వచ్చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనకి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓవరాల్ ఇంటర్వ్యూ. ఓవరాల్ ఎంట్రీకి సంబంధించిన ఓవరాల్ ఎంట్రీలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఫర్దర్ వీడియోలో నేను క్లియర్గా దాని గురించి మీకు అవగాహన కల్పిస్తాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ప్రతి ఒక్క పర్సన్కి ఇప్పుడు అయితే సార్ నేను 10th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు నేను చదివాను, మరి 7th క్లాస్లో ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండదు కదా అంటే మీరు పాస్ అయినటువంటి టీసీ ఉంటుంది చూడండి. సో పాస్ అయిన టీసీ మార్క్స్ మెమో కూడా ఉంటుంది మీ దగ్గర. సో అవి 10th క్లాస్ పాస్ అంటే మార్క్స్ మెమో టీసీ సో తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా. సో కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. మిగతావన్నిటికీ ఇది ప్రతి ఒక్కరికి కామన్. ఈ సర్టిఫికేట్స్ ఇంతలోపు ఇప్పుడు కేస్ట్ చూడండి, ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు పాత కేస్ట్ అయి ఉంటే ఒక లేటెస్ట్గా మీరు అప్లై చేసి వీటితో పాటు గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డు ఓకే, ఎనీ ఐడి ప్రూఫ్ లేదు అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డు తీసుకువెళ్ళండి. సో ఆధార్ కార్డు వీటితో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ ఇంక్లూడింగ్ ఆధార్ కార్డు మొత్తం జిరాక్స్ చేసి 2 సెట్స్ కాపీ చేస్తారు, గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ పెట్టిస్తారు. స్టార్టింగ్లో ఏంటి ఉండాలి అంటే స్టార్టింగ్లో మీ హాల్ టికెట్ ఉండాలి ఓకే. సెకండ్ పాయింట్ ఏంటి ఉండాలి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఓకేనా. ఇది 2nd ఉండాలి, 3 ఉండాలి, 4th ఉండాలి. నెక్స్ట్ ఈ ప్రొవిజనల్ ఓకేనా, ప్రొవిజనల్ పెట్టిన తర్వాత ఈ ప్రొవిజనల్ ముందు పెడతారు, తర్వాత డిగ్రీకి 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్ పెడతారు, తర్వాత కమ్యూనిటీ పెడతారు, తర్వాత ఒకవేళ ఫిజికల్ అయి ఉంటే ఫిజికల్ ఓకే. ఇవన్నీ మీరు ఉంటే నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి ఓకేనా. ఓబీఎస్ అయితే నాట్ కన్సిడర్డ్. సో వీటితో పాటు నో అబ్జెక్షన్స్ మీ దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే ఆర్మీ అయితే, ఫిజికల్ అండ్ పిహెచ్ అయితే నెక్స్ట్ 7th పాయింట్ కింద వస్తుంది. సో నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్లో ఆధార్ కార్డు పెడతారు ఓకే.
ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు ఈ 7 కూడా మనం పిన్ కొట్టి అటెస్టెడ్ చేసి జిరాక్స్ కొట్టి జిరాక్స్ చేయించేసి పిన్ చేసి గెజెటెడ్ ఆఫీస్ చేత అటెస్టెడ్ చేయించి సో ఇవన్నీ 2 సెట్ చేసి మనం ఏ రోజైతే మనకి వాట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మీరు వెళ్తారు. మీకు ఒక రూమ్లో కూర్చోపెడతారు. సో నంబర్ వైజ్ హాల్ టికెట్ నంబర్ వైజ్ పిలుస్తారు. సో అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని వెళ్ళి సో మీరు చూపిస్తే యు ఆర్ ది సెలెక్టెడ్. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓవరాల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఇప్పుడు మనకి సెలెక్ట్ చేసింది 1:3 రేషియోలో సెలెక్ట్ చేశారు. అంటే ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేశారు. ఈ 3లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి అసిస్టెంట్లో జాబ్ వచ్చింది, ఇంకొక దగ్గర సిస్టమ్ అసిస్టెంట్లో కూడా జాబ్ వచ్చింది. ఓకే, రెండిట్లో జాబ్ వచ్చింది. ఎక్కడ 80 మార్క్స్ వచ్చింది, ఎక్కడ 83 మార్క్స్ వచ్చింది. సో వారికి సిస్టమ్ అసిస్టెంట్ ఎక్కువ ఇష్టం. సో సిస్టమ్ అసిస్టెంట్కి వెళ్ళిపోయారు, అసిస్టెంట్లో వదిలేశారు. ఎగ్జామినర్లో కూడా ఆ పర్సన్కి జాబ్ వచ్చింది అనుకుందాం. సో ఎగ్జామినర్ వదిలేశారు, సిస్టమ్ అసిస్టెంట్ వదిలేశారు. అప్పుడు అందుకోసం 1:3 రేషియోలో వీడు సెలెక్ట్ అయ్యారు కాబట్టి వీడు ఈ పోస్ట్కి వెళ్ళిపోతే ఇంకా మిగిలిన ఎంతమంది అంటే 2 మెంబర్స్. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ ఎంత 80 మార్క్స్తో ఇక్కడ రాకపోతే ఇక్కడ 79 మార్క్స్ నుంచి చెక్ చేస్తారు ఎవరు ఉన్నారు, నెక్స్ట్ హైస్ట్ ఎవరు ఉన్నారని చూస్తారు. ఇలా మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయిన తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మనకు డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. అప్పుడు ఈ పోస్ట్కి జాయిన్ అవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను అని ఈ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి పిలిపిన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం సెప్టెంబర్ లేదా అక్టోబర్ దసరా కల్లా మీకు అపాయింట్మెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కాబట్టి ఇన్ని ప్రాసెస్లు, ఎందుకంటే 2018 నుంచి దీని గురించి నేను క్లోజ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కంప్లీట్ అవగాహన. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాలి. ఈ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం లేదు. సార్ కమ్యూనిటీ 2 సంవత్సరాలది 3 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు కొత్త చేయించాలా? వీలైతే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి అప్లై చేయించేయండి, చేసేసి ఉంచండి. సో పాతది చూపిస్తారు, ఒక ఎలిజిబుల్ అంటే వెళ్ళండి, లేదంటే లేటెస్ట్ది కావాలని లేటెస్ట్ చూపిస్తారు. కానీ చేసి ఉంచడం అనేది మంచిది. ఓకేనా? సో వీటితో పాటు సార్ లోకల్కి నాన్ లోకల్కి ప్రూఫ్. ఓకేనా? ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్కి నాన్ లోకల్ ప్రూఫ్. సో ఏంటి లోకల్ నాన్ లోకల్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు లోకల్ అయితే ఎలా మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారంటే రెసిడెన్సీ. మన దగ్గర రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఏంటి ఉంటుందమ్మా? రెసిడెన్సీ సర్టిఫికేట్. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసి ఉన్నాం కదా, లేని వాళ్ళు ఏంటంటే 10th క్లాస్ నుంచి అంటే స్టడీ సర్టిఫికేట్ మనం అప్లై చేయాలి. ఈ స్టడీ సర్టిఫికేట్ కూడా ఓకేనా ఎక్కడ మనం పొందుపరచాల్సి 1 to ఈ స్టడీ సర్టిఫికేట్ అంటే 1st క్లాస్ నుండి 7th క్లాస్ వరకు మనకి మెన్షన్ చేశారు కాబట్టి 1st స్టాండర్డ్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కూడా మనం ఒరిజినల్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లేదు ప్రజెంట్ అంటే మీరు చదివిన హై స్కూల్కి వెళ్ళి తీసుకున్నాం 1 to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్. లేదు సార్ 1 to 10th వరకు నా దగ్గర ఉంది అంటే ఓకే వెళ్ళండి గుడ్. సార్ నేను ఒక జిల్లాలో 1 to 5th వరకు చదివాను, ఇంకొక జిల్లాలో 6th to 7th క్లాస్ చదివాను. ఎక్కడ చదివినా మీరు అప్లై చేసేటప్పుడు స్టడీ సర్టిఫికేట్ ఏదైతే అప్లై చేశారో ఆ స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. దీన్ని బట్టి లోకల్ నాన్ లోకల్ మీది నిర్ధారణ. అది హైకోర్టు కాబట్టి సో అందరూ లోకల్ కింద వస్తుంది కాబట్టి తెలంగాణ చదివిన స్టూడెంట్ లోకల్ కింద వస్తారు. అది ఏపీ నుంచి అప్లై చేసిన వారు అయితే నాన్ లోకల్ కింద వస్తారు. కాబట్టి స్టడీ సర్టిఫికేట్ లేని వారు రెసిడెన్స్ తీసుకెళ్తారు. సో స్టడీ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్స్ అయితే అవసరం లేదు. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ 4 year 1 to 7th క్లాస్ లేదని ఒక సంవత్సరం మిస్ అయ్యింది, 5th క్లాస్ 6th క్లాస్ మిస్ అయింది అంటే అప్పుడు ఆ ఇయర్ది రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తారు. సో ఇవి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇవన్నీ కూడా ఓకేనా. సో ఈ 8th పాయింట్ మనం ఏం చెప్పాము ఇక్కడ 7th 8th పాయింట్ అనేది మనం స్టడీ సర్టిఫికేట్ పెట్టి తర్వాత ఆధార్ కార్డు పెట్టి మనం డీటెయిల్గా జిరాక్స్ అన్ని తీసి అటెస్టెడ్ చేయించి తీసుకుని వెళ్తే సరి. సో అప్పుడు మీరు ఏమవుతుందంటే ఎలిజిబుల్ అవుతారు ఏదైనా పోస్ట్. లేని ఎడల యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఇవన్నీ ఉండి తీరాల్సిన. లేని ఎడల యు ఆర్ ది రిజెక్టెడ్. ఖచ్చితంగా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. బి ప్లేస్లో 1:3 రేషియో చెప్పాను కదా, నెక్స్ట్ రేషియోలో ఒకవేళ ఈ డాక్యుమెంట్స్లో ఎవరిదైనా ఒక డాక్యుమెంట్ లేని ఎడల అప్పుడు ఏం చేస్తారు వెళ్ళండి నోటిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. రిజెక్ట్ చేయకపోతే మీరు అదృష్టం, కానీ మ్యాక్సిమం 99% రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన తర్వాత 1:3 రేషియో చెప్పాను కదా, నెక్స్ట్ టార్గెట్ మీకంటే హైయెస్ట్ మార్క్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చే అవకాశం అయితే ఉంది. దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది
డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ వీడియో ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మై డియర్ హస్బెండ్ దయచేసి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో మన తెలంగాణలో జాబ్ రానున్న రోజుల్లో కానిస్టేబుల్ కానివ్వండి, విఆర్ఓ కానివ్వండి, ఏదైతే రిక్రూట్మెంట్ వస్తుందో వాటన్నిటికీ సంపూర్ణమైన మద్దతు నాకు తెలియపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియో కొంచెం షేర్ చేయండి. అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.